నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో గురుస్వాములు కృష్ణమూర్తి రామచంద్ర ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజుల అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని ఇరుముడితో శబరియాత్ర బయలుదేరామన్నారు. ఇదే సంకల్పంతో మళ్లీ సంవత్సరం వరకు అయ్యప్ప సన్నిధి ఆలయంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణబద్ధులమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ప్రదీప్ రెడ్డి, మణికంఠ, శ్రీకర్, చంద్రశేఖర్, మనోహర్, శ్రావణ్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కూడా తమ్మి మాలేసుకుంటున్నాను మొక్కు అయ్యప్ప స్వామి వల్ల నీకు అన్ని మేలు జరుగుతుందని అంటే తెలిసి తెలియని వయసులో ఆ రోజు నేను దేవుడికి దండం పెట్టుకుని అయ్యప్ప నేను కూడా ఏదో ఒక రోజు మాలేసుకుంటానని చెప్పి, కానీ నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈసారి నాకు కన్యాస్వామిగా మాలేసుకునే అదృష్టం కల్పించారు ఆ స్వామి. సో ఆ అయ్యప్ప స్వామి దయతో మనము నిజాంపేట గ్రామంలో నూతన అయ్యప్ప స్వామి స్థలంలో ఈరోజు రామచంద్రం గురుస్వామి 18వ నారికల శబరియాత్ర సందర్భంగా ఈ ప్రాంగణంలో ఇరుముడి కార్యక్రమం ప్రారంభించాము. అయ్యప్ప స్వామి అనుగ్రహం వలన అన్ని శుభాలు జరిగి వచ్చే సంవత్సరం గుడి మందిరం అయి ప్రారంభోత్సవమై అందరూ ఎల్లవేళ సుఖ సంతోషంగా ఉండాలని, అయ్యప్ప అనుగ్రహ ప్రాప్తి అందరి పైన ఉండాలని అయ్యప్ప స్వామిని మనసారా కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి నిజాంపేట మండల